నువ్వే గెలుస్తావు, అందులో ఎలాంటి అనుమానం లేదు. నాకు ఆఫీస్లో సిపి గారితో మీటింగ్ ఉంది, నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే వెళ్ళిరారా. నువ్వు వచ్చేసరికి పోటీలో మీ అమ్మ గెలిచింది అన్న మాట వింటావు. ఆ నమ్మకం నాకుందమ్మా. ఏంటి కళ్యాణి, చూస్తున్నావుగా జనాలు మా చీరలు ఎలా కొంటున్నారు. ఇంకా మీ అమ్మ గెలుస్తుందన్న నమ్మకం నీకుందా? ఇంకా ఏం కాలేదులే అత్తయ్య, టైం చాలా ఉంది. ఈ లోపల ఏమైనా జరగచ్చు. ఆంటీ గెలవడం తప్ప ఏమీ జరగదు. సరే, మీ నమ్మకం మీది, మా నమ్మకం మాది. మీ చీరల మెరుపులు చూసి జనం కొంటున్నారు కానీ మెరుపులు మెరుపులు కాదు, మీరద్దిన తలుకులు అని అర్థమైతే పాపం మీ పరిస్థితేంటో. ఏమిటండి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? ఏం లేదు శివ, దమయంతి మన బిడ్డ, అనుపమ కూడా మన బిడ్డ లాంటిదే. అలాంటిది ఆ ఇద్దరి మధ్య పోటీ పెట్టావు. పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందండి, మీరు కూడా చూశారు కదా. సరే శివ, పోటీ పెట్టావు, బాగుంది. అందరితో వదలకుండా చీరలు అమ్మాలి అంటూ దాన్ని పొడిగించావు. అసలే దమయంతికి అనుపమంటే పడదు. అలాంటిది ఇప్పుడు ఈ పోటీ వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచుతుందేమో కదా. ధర్మాన్ని కాపాడటానికి అయిన వాళ్ల మీద కూడా యుద్ధం చేయడం తప్పు కాదని ఆ శ్రీకృష్ణుడే గీతలో చెప్పాడు కదండి. కాకపోతే ఇది యుద్ధం కాకపోవచ్చు. 2000 మంది జీవితాలకి అండగా, ఆదర్శంగా, అనుకూలంగా ఉండాలంటే ఆ స్థానంలో కూర్చునే మనిషి యోగ్యతకి ఇది చిన్న పరీక్ష. నిజమే, నువ్వు పరీక్ష అంటున్నావు, కానీ దమయంతిది పోటీ అనుకుంటుంది. పరీక్షకి పోటీకి చాలా తేడా ఉంటుంది కదండి. పోటీ అంటే 10 మందిని దాటుకుని ముందుకెళ్ళిపోవడం. పరీక్ష అనేది 10 మందిని తన వెంట నడిపించడానికి, పనికొస్తాడా రాడని నిర్ణయించడం. ఇందులో మీకు తెలియని విషయం ఏముందండి? ఇచ్చేది మన ఆస్తి అయితే ఏ పరీక్ష అవసరం లేదు. కానీ ఇక్కడ నాయకురాలిగా నిర్ణయించడం అంటే 2000 మంది జీవితాల్ని ఒక మనిషి చేతికి అప్పగించడం. నాయకుడంటే తలెగరేసుకుని తిరగటం కాదు కదండి. తనను నమ్ముకున్న వాళ్ళు తలెత్తుకుని తిరిగేలా చెయ్యాలి. మన ఇంట్లో నుంచి ఒక ఆడపిల్ల జీవితాన్ని మరొకరి జీవితంతో ముడివేయాలంటే 100 మందిని చూసాం, 1000 రకాలుగా ఆలోచించాం. అలాంటిది 2000 మంది జీవితాల్ని ఒకరి చేతిలో పెట్టాలంటే ఇంకెంత ఆలోచించాలి? అందుకేనండి ఈ పరీక్ష. చాలా బాగా ఆలోచించావు శివ. నీ ఆలోచనకు దగ్గరగా నాకు అనుపమే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ పరీక్షలో తనే గెలుస్తుంది. శామ్, నేను మళ్ళీ బయటకు వచ్చాను కాబట్టి ఇంకా మన టార్గెట్ ఆ శౌర్య కళ్యాణియే. ఇన్ని రోజులు నువ్వు జైల్లో ఉన్నావనే కదా మన పగ తీర్చుకోవడానికి ఆ కళవతి పేరు మీద తన నా ఇంటికి పంపించింది. తను సొంత మనిషిలాగా అక్కడ తను వాళ్లతో బాగానే కలిసిపోయింది. అవును, ఓకే శామ్, ఇప్పుడు మన మనిషి ఆ ఇంట్లో ఉంది కాబట్టి తనకి ఆ బాధ్యత అప్పచెప్దాం. ఒకసారి ట్రై చేసి ఫెయిల్ అయింది కదా, ఈసారి ఏం చేద్దాం? ఆ కళావతికి మన నుంచి ఒక ఆయుధం అప్పచెప్దాం.
ఇదే ప్లాన్. ఓకే సిద్ధు. చెప్పు. నీతో మాట్లాడాలి. ఏ విషయం? ఇంకే విషయం? నువ్వు ఏ విషయం మీద అక్కడికి వెళ్ళావో అదే విషయం. సరే చెప్పు. చెప్పడం కాదు, నేరుగా కలవాలి. నేను బయటికి రావడం కుదరదు. నేనే వస్తాను. ఎక్కడికి? ఆ ఇంటి బయటికి. ప్రాబ్లం అవుతుందేమో. నా జాగ్రత్తలు నేను తీసుకుంటాను, నువ్వు బయటకు వచ్చి వెయిట్ చేయి. సరే. ఈ టైంలో అంత కంగారుగా ఎక్కడికి వెళ్తోంది? ఆఫీసర్కి మంచినీళ్ళు ఇచ్చి ఒకసారి తన కంగారు దేని గురించో కనుక్కోవాలి. ఏంటి సంపద, ఈ టైంలో ఇక్కడికి వచ్చావు? వాళ్ళెవరైనా చూస్తే? వాళ్ళ గురించి వదిలే, నేను చెప్పింది చెయ్యి. ఏం చేయాలి? రేపు ఈ ఇంట్లో ఆ నాయకురాలు పోటీ గురించి హడావిడిగా ఉంటుంది కాబట్టి జనం మధ్యలో నుంచి శౌర్య మీద అటాక్ చేయడం ఈజీ అవుతుంది. ఇదిగో ఈ కత్తి నీ దగ్గర ఉంచుకో. ఇది విషం పూసిన కత్తి. దీంతో చిన్న ఘాటు పెట్టినా చాలు, శౌర్య అవుట్. ఒకవేళ నిన్ను చూసినా శౌర్యని వాళ్ళు కాపాడుకోవాలనే లోపే ఇది ప్రాణం తీసేస్తుంది. నువ్వు ఇక్కడి నుంచి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. రేపు మాత్రం శౌర్యం మిస్ అవ్వకుండా చూసుకో. సరే, కళ్యాణి వస్తుంది, జాగ్రత్త. కళావతి, ఏంటి? ఇంట్లో మాట్లాడొచ్చుగా. సిగ్నల్ లేదు. అంటే ఫోన్లో మాట్లాడటం యాక్టింగ్ అన్నమాట. అవును, అయితే ఏంటి? నిజం చెప్పు, నువ్వు కళావతివేనా? నీ మీద నాకు అనుమానంగా ఉంది. అవునా కాదా అనేది నువ్వే ఆలోచించుకో. కాదని నువ్వు కనిపెట్టే లోపే
నేనొచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్తాను. అలాంటివేమైనా పిచ్చి ఆశలుంటే వదిలేసే. ఏం చేస్తావు? ఏం చెయ్యగలవు? నీ వల్ల నా ఇంట్లో ఎవరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా చెప్పాను కదా, నీ అంతు చూస్తాను అని. చూద్దాం ఎవరి అంతూ ఎవరు చూస్తారు. ఏంటిది ఇలా తెగించి మాట్లాడుతోంది? తను కలవతేనా? ఏదో చేస్తానంటోంది. ఏం చేయాలని వచ్చింది? ఇంట్లో వాళ్ళకి చెప్తాను. లేదు లేదు, చెప్పి అందరినీ కంగారు పెట్టడం ఎందుకో. ఈ కళావతి సంగతి నేనే చూడాలి. ఏంటే ఏదో ఊరికి పోతున్నట్టు తయారవుతున్నావు? ఊరికి కాదండి, ఈరోజు గెలుపు నాది, అందుకే ఇలా రెడీ అవుతున్నాను. ఆ కుర్చీలో కూర్చోవాలి కదా మరి. కుర్చీ దాకన్నా పోవాలి కదా. మీరెన్నైనా అనుకోండి, గెలిచేది నేను, గెలుపు నాది. చూస్తారుగా. దమయంతి, దమయంతి, దమయంతి! అదిగో మా అమ్మ పిలుస్తుంది. ఎవరు గెలిచారో చెప్పడానికి. రండి, మీ చెవులారా మీరు కూడా విందురుగాని. పొరపాటున ఇది గాని గెలిచిందంటేనా మళ్ళీ ఈ గదిలోకి రాగానే పరిస్థితి వేరుగా ఉంటుంది. దమయంతి, దమయంతి! ఇద్దరూ కష్టపడి చీరలు నేశారు. ఆ చీరలు అమ్మారు. వాటి వల్ల వచ్చిన డబ్బుల్ని మీరెలా ఖర్చు పెడతారో తెలిస్తే మీ మనస్తత్వాలేమిటో తెలుస్తాయి. ఒకసారి మీ నిర్ణయాలేమిటో చెప్పండి. చెప్పడానికి ఏముందమ్మా? నువ్వాగు. శౌర్య, మార్కులు నువ్వే వెయ్యాలి. అదేంటమ్మా, నేనెందుకు? మీరే వేయచ్చు కదా. లేదు నాన్న, సమాజంలో గౌరవమైన స్థానంలో ఉన్నావు నువ్వు. మార్కులు నువ్వేస్తేనే బాగుంటుంది. ఒకవేళ నేను మా అమ్మకే ఎక్కువ మార్కులు వేస్తే? నా మనవడి నిజాయితీ మీద నాకు నమ్మకం ఉంది నాన్న. నువ్వు తప్పు చెయ్యవు. నువ్వు తప్పు చెయ్యాలన్నా నీ మనసు ఒప్పుకోదు. అవును ఆఫీసర్, మార్కులు మీరు వేయటమే కరెక్ట్. మీ అమ్మమ్మ చెప్పింది నిజమే శౌర్య. నువ్వు మీ అమ్మ వైపు నిలబడ్డావు. అందుకని నువ్వే మార్కులు వేస్తే ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు. నా కొడుకు నాకు నచ్చినట్టు మార్కులు వేస్తాడు, కానీ నన్ను కాదని ఆ అనుభవంకి వేస్తాడా ఏంటి? చెప్పండమ్మా, ఆదాయాన్ని మీరెలా ఖర్చు చేస్తారో తెలిస్తే దాన్ని బట్టి మీరు జనానికి ఏం చేస్తారనేది అర్థమవుతుంది. అమ్మా, నేను నేసిన ప్రతి చీర మీద కొంత ఖర్చయింది. అది పెట్టుబడి. దానికి నా కష్టం తోడైంది. అంటే అది కార్మికుల కష్టం. దాని విలువ 500. అంటే ఒక చీరకే 500 అనుకుంటే అసలు కష్టం రెండూ తీసేస్తే మిగిలిన డబ్బంతా చేనేత కార్మికుల పిల్లల చదువులకివ్వాలని నిర్ణయించుకున్నాను.
అంటే నాకు తెలిసి సుమారు నాకొచ్చిన ఆర్డర్ల ప్రకారం 50,000 దాకా వస్తుంది. దాన్నే విరాళంగా ఇద్దామనుకుంటున్నాను. వదినా, చూసావా అనుపమమ్మ ఎంత ముందు చూపుతో ఉందో? నువ్వు గాని తగ్గావనుకో తను తేడా వచ్చేస్తుంది. నేనెందుకు తగ్గుతానే? చూస్తూ ఉండు. వాళ్ళు కష్టపడితే వచ్చింది, మనం బయట నుండి తెచ్చిన చీరలు అమ్మితే వచ్చింది. అనుపమా, నువ్వు 50,000 ఇస్తావు, నేను 1,50,000 ఇస్తాను. నాకు ఆదాయం 50,000 చాలులే. ఏంటి 1,50,000 ఇస్తావా? 10 రూపాయలు తెచ్చిపెట్టాలంటేనే 25 సార్లు ఆలోచిస్తావు. అలాంటిది నువ్వు 1,50,000 ఇస్తావా? మీరు చూస్తూ ఉండండి. మా వదిన ఇస్తుంది. శౌర్య, అనుపమ తనకొచ్చిన ఆదాయాన్ని విరాళంగా ఇస్తానని చెప్పింది. మీ అమ్మేం చేస్తాననేది కూడా చెప్పింది. ఇప్పుడు నువ్వు చెప్పు, ఎవరికెన్ని మార్కులేస్తావు? అనుపమమ్మకి 75 మార్కులు వేస్తానమ్మమ్మ. అనుపమకి 75 మార్కులు వేసావంటే నాకు 90-95 వేస్తావుగా? నీకు 25 మార్కులు మాత్రమే వేస్తున్నాను. అదేంట్రా, కన్న తల్లిని నాకు మార్కులు తక్కువ వేస్తావా? ఎందుకు వేయాలమ్మా? చేనేత కార్మికుల సంక్షేమం అంటే నష్టంలో కష్టాన్ని అమ్ముకోవడం కాదు, వాళ్ళు పడే కష్టానికి ప్రతిఫలం దక్కేలా చేయడం. నువ్వెందుకు పెట్టిన పెట్టుబడిని, ఆదాయాన్ని వదులుకుని అంత డబ్బులు ఇస్తానంటున్నావో నాకు తెలీదు. కానీ నువ్వు ఇస్తానన్న దాంట్లో ఆశ కనిపిస్తోంది. అనుపమమ్మ ఇస్తానన్న దాంట్లో బాధ్యత, అభిమానం కనిపిస్తున్నాయి. అనుపమమ్మ ఇచ్చే డబ్బుల వల్ల చాలామంది చేనేత కార్మికుల తిండికి, బట్టకి ఇబ్బంది లేకుండా ఉపయోగపడుతుంది. కేవలం పనికి మాత్రమే విలువివ్వకుండా ఆ పనిని నమ్ముకున్న వారి సంక్షేమానికి కూడా విలువ ఇస్తాను అంటుంది. చూసావా? అందుకే అనుపమమ్మకి అన్ని మార్కులు వేశాను. అయినా నాయకురాలకు ఉండాల్సిన ప్రథమ లక్షణం కూడా అదే. ఆఫీసర్, స్వార్థం చూసుకోకుండా మీ అమ్మ కదా అని అత్తయ్యకి ఎక్కువ మార్కులు వేయకుండా మా అమ్మకి ఎక్కువ మార్కులు వేసినందుకు చాలా థ్యాంక్స్. అంతేరా, అంతే. కన్న తల్లిని నన్ను కాదని అనుపమని గెలిపించాలని చూస్తావా?
నా పక్కనే నిలబడి నేనోడిపోయేలా చేస్తావా? ఇదేనట్రా బిడ్డ తల్లికి చేసే న్యాయం? అమ్మా, నువ్వు నలుగురికి మంచి చేస్తానంటే నిన్ను గెలిపిస్తానని చెప్పాను. కానీ ఫలితం చూసిన తరువాత నా మనస్సాక్షిని చంపుకుని నేను తప్పు చేయలేను. ఇప్పటి వరకు చేసిన పనుల్లో నీకంటే అనుపమమ్మే నాకు గొప్పగా కనిపించింది.